నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం భారత ఆహార సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు హమాలీ కూలీలను ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాగన్ లోడింగ్ మరియు దిగుమతులు చేయించుకుని సుమారు 8 నెలల కాలం నుండి జీతం సరిగా ఇవ్వకుండా పని చేపిస్తున్నారని ధనవత్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు కష్టం చేసిన రూపాయలు ఇవ్వమని అడిగితే మేము ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, లేకపోతే రేపటి నుండి మీరు లోపలికి రావడానికి అర్హత లేదు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని డిపిఎస్ హమాలీ కార్మికులకు వ్యాగన్ కు 1200 నుండి 1600 రూపాయల వరకు ఇచ్చేది గోదాం వ్యాగన్ లోడింగ్ మరియు సిట్టింగ్ లోడింగ్. ఈ విధంగా చేస్తే మా కష్టార్జితం మాకు ఇచ్చేవారు. ఇప్పుడు కష్టం చేయించుకుని మా కష్టార్జితం మాకు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కాంట్రాక్ట్ పద్ధతిగా వచ్చి మాకు ఇబ్బందులకు గురి చేసి ఇంటికాడ మా భార్య పిల్లలతోనే గొడవలతో ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని, లేకపోతే రేపటి నుండి ఎఫ్సిఐ లోపలికి అడుగు పెట్టనీయమని అన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తక్షణమే పై అధికారులు స్పందించి మాకు సరైన పద్ధతిలో మేము మోసిన బస్తాలకు కష్టం రూపాయలు ఇప్పించగలరని మనవి. కాంట్రాక్ట్ పద్ధతిలో నిలువున దోచుకుని దొండుకొని లక్షల రూపాయలు తింటున్నారు. రిటైర్మెంట్ అయిన బడా మేస్త్రి, డిపిఎస్ కార్మికులు మరియు నాన్ డిపిఎస్ కార్మికులందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నప్పుడు కార్మికుల రూపాయలు సుమారు 50 కోట్ల రూపాయలు కడుపు కొట్టి మా కష్టాలు రక్తం తాగి ఇప్పుడు మళ్ళీ ఎఫ్సిఐ లోపలికి వచ్చి అందరినీ పులిసింహం లెక్క భయపెట్టి హమాలీ కష్టం దోచుకొని తింటున్నారు. 32 మంది దగ్గర దాదాపు 32 లక్షల పైసలు తీసుకుని మాకు ఎఫ్సిఐలో పనికి తీసుకుంటామని తీసుకోకుండా అన్యాయం చేసిన లాల్యా బిచ్చలకు న్యాయపరమైన శిక్ష విధించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మిర్యాలగూడ మండలంలో ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్లో ఇంతకుముందు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేది. అది అటు ఎఫ్సిఐని సెంట్రల్ గవర్నమెంట్ దానికి ప్రైవేట్ పరం చేయగా అందులో ఉన్న కార్మికులు చెల్లపల్లికి ట్రాన్స్ఫర్ మీదకి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్కి పిలిచింది. మన స్టేట్ గవర్నమెంట్కి టెండర్ పిలిచినప్పుడు మన భిక్షానాయక్ అని చెప్పి ధనవత్ భిక్షానాయక్ అని చెప్పేసి ఆ టెండర్ని దక్కించుకోవడం జరిగింది. అడాక్లో 200 నెలలు. అటు అడాక్లో 200 నెలలు పనిచేసినా కానీ కార్మికులకు పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమి తీయకుండా, ఏపీఎఫ్, సిపిఎఫ్, హెల్త్ కార్డు ఇట్లాంటిది ఏం పట్టించుకోకుండా వాళ్ళకి పని చేయించుకొని రూపాయి ఇవ్వకుండా 200 నెలలు పని చేయించుకొని 2 కోట్లు టర్న్ ఓవర్ పని చేసుకోరు. అయిన కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి రూపాయి కూడా కార్మికులకు చెల్లించలేదు. కాబట్టి అట్టి కార్మికులని వాళ్ళ జీతాలు చెల్లించి మన ఎస్సీ, ఎస్టీ, బడుగు బలైన వర్గాల వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా పై అధికారులను కూడా నేను కోరుతున్నాను. వాళ్ళందరికీ అధికారులు కూడా తక్షణమే స్పందించి అట్టి కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, మరియు తర్వాత 2.5 సంవత్సరాలు టెండర్ మళ్ళీ గవర్నమెంట్ 2.5 నెలలు అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు ఇంకో టెండర్ మళ్ళీ పిలిచింటారు గవర్నమెంట్. పిలిచిన అందులో మనకు మన ఈ రవీందర్ అని చెప్పేసి కరీంనగర్ రవీందర్ అండ్ ఖలీల్ భాయ్ సనత్ నగర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు టెండర్ దక్కించుకోవడం జరిగింది. అట్టి టెండర్ విషయంలో కూడా 5 నెలలు గడుస్తున్నా కానీ ఆ స్వీపర్లకి రూపాయి డబ్బులు ఇవ్వకుండా 5 నెలల నుంచి స్వీపర్లకి డబ్బులు ఇవ్వకుండా ఒక్కొక్క స్వీపర్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేసుకుంటూ, ఆ స్వీపర్లు కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు. అట్టి పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు తాలిబోటులు పుస్తలు పెట్టి కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోయి లాలు నాయక్, భిక్ష నాయక్ 1 లక్ష రూపాయలు ఇచ్చి కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అట్టి స్వీపర్లను కూడా 1 రూపాయి కూడా చెల్లించకుండా మా డబ్బులు మా జీతాలు మాకు ఇవ్వమని చెప్పేసి స్వీపర్లు అడగగా మళ్ళీ వాళ్ళకి అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మీరు రేపటి నుంచి పనికి రావద్దు అంటే జీతం ఎవరైతే వాళ్ళకి పనికి రావద్దని చెప్పేశారు. అందులో మేస్త్రి కావచ్చు, కార్మికులు కావచ్చు, స్వీపర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరిని అడిగినా కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వాళ్ళ కార్మికులది. అలాంటి కార్మికులకి ఇట్లా అన్యాయంగా వాళ్ళ నిలువుదోపిడి దోచుకుంటూ ఈ విధంగా పబ్బం గడుపుతున్నారు. అటువంటి వాళ్ళ లాలు నాయక్, భిక్ష నాయక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పై అధికారులు కూడా స్పందించి అట్టి కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నది ఒకటే, మన బడుగు బలైన వర్గాలకి, మన ఎఫ్సిఐలో కార్మికులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం మేము. మీరు కూడా తక్షణమే స్పందించి అటు కార్మికులకి, మన దగ్గర ఉన్న కార్మికులకి అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కూడా కోరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.